అనగనగా ఒక గ్రామంలో ఒక చాకలివాడు ఉండేవాడు. అతని దగ్గర ఒక గాడిద ఉండేది. అయితే పని దగ్గరకు వచ్చేసరికి బట్టలు ముయ్యకుండా యజమానికి ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునేది. అలా కొన్ని రోజులు భరించిన ఆ చాకలి ఇక గాడిదను మేపడం భారంగా మారి దాన్ని వదిలించుకుంటాడు. ఇంతకాలం తన యజమాని సమయానికి అమర్చి పెట్టడంతో హాయిగా కాలం గడిపిన ఆ గాడిదకు మొదటిసారిగా ఆకలి అంటే ఏంటో తెలుస్తుంది. దాంతో మేత కోసం పంట పొలాల్లోకి వెళ్తుంది. పంటను నాశనం చేస్తున్న గాడిదను చూడగానే అక్కడ కాపలాగా ఉన్న రైతు కోపంతో దాన్ని పరిగెత్తించి కొడతాడు. అలా కొంతకాలం నీళ్లు తాగి కడుపు నింపుకున్న గాడిదకు ఒకనాడు అడవిలోకి వెళ్తూ ఉంటే పులితోలు కనిపిస్తుంది. దాన్ని చూడగానే గాడిదకు ఒక మంచి ఆలోచన వస్తుంది. వెంటనే దాన్ని అమలు చేస్తుంది ఆ గాడిద. అది ఏమిటంటే పులితోలును కప్పుకొని ఆ గాడిద పంట పొలాల్లోకి వెళ్తుంది. పులితోలు కప్పుకున్న గాడిదను చూసి ఆ రైతు అయ్య బాబోయ్ పులి వచ్చింది అని భయపడి పరుగులు తీస్తాడు. దాంతో ఆ గాడిద అప్పటి నుండి చేలల్లో తనకిష్టమైన ఆహారాన్ని తింటూ కడుపు నింపుకుంటూ ఉండేది. ఆ ఘటన తరువాత భయంతో ఆ రైతు ఆ పులిని ఏం చెయ్యాలి అని అనుకుంటూ పంట పొలాల్లోకి వెళ్ళడం మానేస్తాడు. ఇంకా ఆకలి వేసిన ప్రతిసారి చాలల్లో ఇష్టానుసారంగా తిరుగుతూ తనకు నచ్చిన ఆహారాన్ని తింటూ ఉండేది ఆ గాడిద. అయితే ధైర్యం గల ఓ రైతు ఈ పులి సంగతి ఏంటో తేల్చుదామని అనుకుంటాడు. ఎవ్వరికీ తెలియకుండా ఆ పొలం మధ్యలో చాటుగా ఉంటాడు. కొంత సమయానికి పులితోలు కప్పుకున్న గాడిద అక్కడున్న పంటను మేయడానికి వస్తుంది. పులిని దగ్గర నుండి చూడగానే అక్కడున్న రైతుకు భయం వేస్తుంది. అయినా సరే కొంత సమయం వరకు వేచి చూస్తాడు. ఇంతలో ఉన్నట్టుండి ఎక్కడి నుంచో గాడిద అరుపులు వినిపిస్తాయి. అక్కడ మేత మేస్తూ పులి రూపంలో ఉన్న గాడిదకు తన జాతివారి అరుపులు వినబడతాయి. సంతోషంతో వెంటనే ఆ గాడిద కూడా గట్టిగా అరుస్తుంది. తోలు చూసి పులి అని భ్రమపడుతున్న రైతుకు అది పులి కాదు గాడిద అని తెలిసిపోతుంది. వెంటనే అతని దగ్గర ఉన్న కర్రతో గాడిదకు బడిత పూజ చేసి అక్కడి నుంచి తరిమి కొడతాడు. ఆనాటి నుంచి ఆ రైతుకు పులితోలు కప్పుకున్న గాడిద బాధ తప్పుతుంది. ఈ కథలోని నీతి ఏమిటంటే నిజాన్ని ఎంతో కాలం దాచలేము అని అర్థం. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.